పట్టణంలో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కోసమని మన 14వ వార్డులో దండి లక్ష్మీ కొమరయ్య అను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు నాకు 14వ వార్డుకు అవకాశం కల్పించడం అనేది జరిగింది. వారి ఆశీస్సులతో 14వ వార్డులో నేను పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. 14వ వార్డులో నేను రిజర్వేషన్ ఖరారైన నుండి హౌస్ విజిట్స్ చేస్తున్న క్రమంలో ఈ వార్డులో ముఖ్యంగా సమస్యలు చూసుకున్నట్లయితే కనుక ప్రతి గల్లీ ఇల్లు తిరగడం అనేది జరిగింది. ఈ వార్డు విజిట్ చేస్తున్నప్పుడు కనీస మౌలిక సదుపాయాలు చాలా అవసరం అనేది గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా మురికి కాలువల నిర్మాణము, వాటి నిర్వహణ, అలాగే మనకు సీసీ రోడ్లు నిర్వహణ చేయాల్సిన అవసరం ఉందనేది, అలాగే వీధి దీపాలకు సంబంధించి స్తంభాలు అవసరం అనేది గుర్తించడం జరిగింది. తర్వాత వీధి దీపాలు కూడా పూర్తి స్థాయిలో లేవు. అట్లాగే శానిటేషన్ విషయానికి వస్తే కనుక పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం అనేది గుర్తించినాను. అలాగే ఇక్కడ ఉన్న మన 14వ వార్డు ప్రజలకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, అలాగే మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి, ఈ ప్రజలందరినీ నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుచున్నాను. మీకు ప్రతి అనునిత్యము అందుబాటులో ఉంటూ మీ సేవకై నేను మీ ముందు ఉంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పట్టణంలో చూసుకున్నట్లయితే కనుక కోతుల విడద ఎక్కువగా ఉందనేది అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇల్లు విజిట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మహిళ నుంచి కూడా మాకు ఈ కోతుల సమస్య ఎక్కువ ఉందనేది కూడా చెప్తున్నారు. అది కూడా తప్పకుండా నేను మున్సిపల్ ఆఫీసులో మన ఎన్నికైన వెంటనే మనము ఈ అంశంపై చర్చించి ఈ సమస్యను పూర్తి స్థాయిలో వాటిని ఇంచెల్లి తీసుకెళ్లి ఏదైతే మంచి అడవుల మన కొండగట్టు అడవుల గాని లేదంటే దూర ప్రాంతం అడవులలో తీసుకెళ్లే విధంగా కూడా నా వంతు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రభుత్వం, మన అన్నగారు మనకు పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రత్యేక చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో వారు అభివృద్ధి చేస్తున్న క్రమంలో చూస్తే కనుక బడ్జెట్ చాలా చక్కగా తీసుకొస్తూ 20 వార్డులలో 50 లక్షల చొప్పున వార్డు అభివృద్ధి కొరకాన్ని నిధులు తీసుకురావడం జరిగింది. చాలా గొప్పనైన విషయము. మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజల కోసము అనునిత్యము పోరాటం చేస్తూ నిధులు తీసుకొస్తూ అభివృద్ధి కోసం పాటుపడుతున్న అన్నగారికి అన్నగారు మనకు 20 వార్డులను మనం గెలిపించి అన్నగారికి ఒక మంచి గిఫ్ట్ గా ఇవ్వాల్సిన బాధ్యత మన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరి తరపున ఉందని నేను అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ మాకు ఓట్లు వేసి చేతి గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుచున్నాము. అలాగే చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు ఏదైతే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు లబ్ధిదారుల విషయంలో సరైన లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో కూడా నా వంతు పూర్తి సహాయం చేస్తాను. ప్రభుత్వ పథకాలు చూస్తే ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డు లేని కుటుంబాలు చాలా ఉండేవి. ఆ రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఇప్పుడు ప్రతి నిత్యం కూడా రేషన్ కార్డుకు లబ్ధిదారులకు అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాగే మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి కౌంటర్ దించాలని కోరుకుంటున్నాను.